ఈ రకంగా ఫైబర్ నెట్ ఎత్తే పెట్టిన నిజానికి చంద్రబాబు గారి టైంలోనే పెట్టినట్టున్నారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ జగన్ గారు చేసినటువంటి దాన్ని మొత్తం కిల్ చేయటమేనా? ఆఫ్ కాస్ కానీ ఇవన్నీ కూడా మీకేమనిపిస్తూ ఉంది? క్లుప్తంగా మాట్లాడితే ఆప్కాస్ అనేది జగన్ క్రియేట్ చేసిన ఒక సంస్థ. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగస్తులకు మధ్య వారధిగా ప్రైవేట్ కాంట్రాక్టర్లు కాకుండా గవర్నమెంట్ అధికారులే ఉండేలాగా ఆప్కాస్ క్రియేట్ చేశారు. ఆప్కాస్ ద్వారా నిరుద్యోగుల్ని తీసుకుని చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చి జీతాలు కూడా డే 1 పే చేసే టైపు అది సృష్టించబడింది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు కాబట్టి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు లబ్ధి పొందాల్సింది కాంట్రాక్టర్లు, ప్రైవేట్ కాంట్రాక్టర్లు. కాబట్టి మళ్ళీ ఈ ఆప్కాస్ని రద్దు చేసి ఈ ఉద్యోగస్తులందరినీ కాంట్రాక్టర్ల దగ్గర తోలిస్తే కాంట్రాక్టర్లు కమిషన్లు తీసుకొని జీతాలు వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు చెల్లించి గవర్నమెంట్ దగ్గర నుంచి 1వ తారీఖు తీసుకొని వీళ్ళకి మాత్రం 10వ తారీఖు 11వ తారీఖు దాకా పే చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు ప్రైవేట్ కాంట్రాక్టర్లు. సో కాంట్రాక్టర్ల లబ్ధి కోసం చేస్తున్న పనికి తప్ప ఇది ఇంకోటి కాదు. కాంట్రాక్టర్లకి లాభం చేకూరాలి, ప్రజలకు ఉద్యోగస్తులకి ఏమైనా పర్లేదు అనేటువంటి ఆలోచనతో చేసే పని తప్ప మరొకటి కాదు. ఇది పూర్తి అంటే దీన్ని ఖచ్చితంగా ఇట్లాంటి పని జరిగితే మాత్రం ఆప్కాస్ రద్దు అయితే మాత్రం చాలా మంది నిరుద్యోగస్తులు ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే అవకాశం లేకపోలేదు. అది మనం చూడాల్సిన అవసరం ఉంది. చాలా పెద్ద వార్తని ఎక్కడ కవర్ చేయలేదు సార్. మిగిలిన వాళ్ళు ఎంత వాళ్ళకి అనుకూలంగా రాశారంటే ఆప్కాస్ కు సంబంధించిన అంటే ఇప్పుడు 1,00,000 మంది ఉద్యోగులు అంటే 1,00,000 కుటుంబాలు, దాదాపు 4-5 లక్షల మంది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారు. అలాంటి పెద్దదాన్ని ఆప్కాస్ అనేటటువంటి దాన్ని ఇప్పుడు పూర్తిగా రద్దు చేసేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పేయాలి రిక్రూట్మెంట్ ప్రక్రియ. ఆప్కాస్ అంటే ఏపీసీఓఎస్, ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్డ్ పర్సన్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకుని వచ్చి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులకి ఎలా జీతాలు టెన్షన్గా 1వ తారీఖు నుంచి 5వ తారీఖులో అందించారు, సేమ్ వీళ్ళకి కూడా అదేవిధంగా జీతాలు ఇవ్వటం, ఎక్కడ వేరే వాళ్ళ కమిషన్లు కానీ లంచాలు కానీ లేకుండా ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తే ఏమవుతుంది, వాళ్ళు రిక్రూట్ చేసుకోవాలంటే 3 నెలలు 4 నెలలు శాలరీ పట్టుకొని ఇస్తారు. దట్టు నెల వచ్చేదాంట్లో మళ్ళీ కమిషన్ తీసుకుంటారు. సో వాళ్ళు చెప్పినట్టు వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేపిస్తారు వర్క్. సో అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేసి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా వీళ్ళని రిక్రూట్మెంట్ చేసి సో వాళ్ళకి జీతాలు ఇవ్వటం, ఈ ప్రక్రియ అంతా చేస్తుంటే దాన్ని ఇప్పుడు తీసేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా మంత్రివర్గ ఉపసంఘం వేశారు. ఆ పత్రికలు ఏం రాసినాయి, ఆప్కాస్పై మంత్రివర్గ ఉపసంఘం. అసలు ఈనాడు అయితే మీకు అర్థం కాదు సార్, ఎందుకంటే తెలుగు చాలా మందికి పొరుగు సేవల నియామకాల్లో ప్రక్షాళనకు మంత్రివర్గ ఉపసంఘం. అసలు పొరుగు సేవల నియామకాల్లో ఎవరికైనా అర్థం అవుతుంది అనబలగా బాగా తెలుగులో పండితులకు తప్ప ఎవరికి అర్థం కాదు. అసలు ఈ వార్త చదవరు కదా ఎవరు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలోని పొరుగు సేవల విధానంలో ఉద్యోగుల నియామక విధానాన్ని నాకు గుర్తుకొచ్చింది. హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని రాస్తుంటారు, ఆ టైటిల్ తెలుగులోకి మార్చారా? నాకు గబాలను గుర్తు రావట్లేదు. రాస్తారు సార్, ఫోన్లో అయితే రాస్తున్నారు చరవాణి అని రాస్తారు. కాదు, ఆ పైన టైటిల్ కింద ఉంటుంది, మరి దాన్ని కూడా మార్చాలి. ఒకవేళ మార్చలేదు అది మార్చలేదు సార్. పొరుగు సేవల నియామకాల్లో ఎవరికైనా అర్థమైద్దా? 1,00,000 మంది ఆప్కాస్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ అంటే జనరల్ గా కొంచెం నార్మల్ చదువుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది. 1,00,000 మంది మీద వేటు పడబోతుంది. 1,00,000 మంది మీద ఆల్రెడీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు తగ్గినాయి. ఏది కానీ 30,000 మంది కన్సల్టెంట్లు పెరిగారు. 30,000 మంది కన్సల్టెంట్లు పెరిగారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో ఏదైతే కొన్ని వాళ్ళు వేరే జాబులకు వెళ్ళిపోయినారు, వాటిలో రిక్రూట్మెంట్ చేయలేదు. రెండోది ఏంటంటే మీరు అన్నట్టుగా వాలంటీర్లకు సంబంధించినటువంటి 2,60,000 మందిని వాలంటీర్లు తీసేశారు. ఏదో మద్యం దుకాణాలకు సంబంధించిన దాదాపు 20,000 మంది కోల్పోయారు. కానీ కన్సల్టెంట్లు అంతకుముందు ప్రభుత్వం 6,000 ఉంటే ఇప్పుడు 30,000 అయ్యారు. ఫైబర్ నెట్ కి సంబంధించి తొలగించారు. కన్సల్టెంట్లు సరే ఎంత దారుణం అంటే కన్సల్టెంట్లకి శాలరీ సంవత్సరానికి 750 కోట్లు ఇస్తుంది ప్రభుత్వం. 750 కోట్ల సంవత్సరానికి 750 కోట్లు. అమరావతికే 30,000 మంది ఎంతమంది పెడతారని కొన్ని వేల మంది ఇప్పుడు వరకు నియమించిన వాళ్ళు సార్ 10 నెలల కాలంలో ఈ ప్రభుత్వం నియమించినటువంటి కన్సల్టెంట్లు 30,000 మంది. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 30,000 మంది నియమించారు. వాళ్ళకి శాలరీ 750 కోట్లు సంవత్సరానికి. అదే వాలంటీర్లు ఉంటే వాళ్ళ శాలరీ 1,500 కోట్లే. ఇది 2,60,000 మంది పనిచేసినా కూడా. కానీ తెలుగుదేశం పార్టీలో వాళ్ళు 30,000 మందిని తీసుకొని, ఎందుకంటే కన్సల్టెంట్లు ఎవరు నియమించుకుంటారు, వాళ్ళకి సంబంధించిన నాయకులు వాళ్ళ కొడుకుల్ని వాళ్ళ పార్టీకి పనిచేసిన వాళ్ళు నియమించుకొని నెలకు 75,000 1,00,000 ఇష్టాన్ని రీతిలో శాలరీలు ఇచ్చేస్తే 750 కోట్లు సంవత్సరానికి అదనపు భారం.